అందరికీ నమస్కారం. దసరా పండుగ వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగను జరుపుకుంటాం. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటాం. శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి వీటిని శరన్నవరాత్రులని, దేవి ఆరాధన ప్రధానమైనవి కాబట్టి దేవి నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులలో తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఓంకార పంజర సుఖి ముపనిష రుద్యాన కేళి కలకంఠీం అని బాలా త్రిపుర సుందరీ దేవిని ప్రార్థిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది. సమస్త దేవి మంత్రములలోకెల్లా ఈ బాలా మంత్రం మహిమాన్వితమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులు మొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలాదేవి. అందుకే మొదట బాలాదేవి అనుగ్రహం పొందితే మహా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందగలం. అందుకే అమ్మవారిని బాలాస్వరూపిణిగా పూజిస్తాం. ఈరోజు అమ్మవారి పేరిట భక్తులు కుమారి పూజ చేస్తారు. 8 సంవత్సరాల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. గులాబీ పూలతో అమ్మను పూజించాలి. కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించాలి. అలాగే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా క్షీర అన్నం నివేదించాలి. భక్తులందరిపై శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం ఉండుగాక. శరన్నవరాత్రులలో 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయేర్ ముఖై స్త్రీ క్షణై అని ఆ తల్లిని ప్రార్థిస్తే సమస్త కోరికలు తీరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది. అందుకే సమస్త దేవతా మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు. సకల దేవతలకు నివేదించే పదార్థాలన్నీ కూడా గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞానప్రదాయిని అయిన గాయత్రి మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈరోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. కనకాంబరాలతో అమ్మను పూజించాలి. అలాగే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. భక్తులందరిపై శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం ఉండుగాక. శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ప్రతి జీవికి జీవనాధారం ఆహారం. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మానవాళికి అలాంటి అన్నాన్ని అందించేది అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని పూజిస్తే అన్నానికి లోటుండదు. భిక్షాం దేహి కృపా విలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆర్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే తన బిడ్డలమైన మనకు ఆహారాన్ని సమకూర్చే దేవత అన్నపూర్ణాదేవి. లోకంలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. అందుకే ఈ రోజును అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు. ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. తెల్ల చామంతులతో అమ్మను పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలి. శ్రీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శరన్నవరాత్రులలో 4వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. మహాలక్ష్మీదేవి మంగళప్రదాయిని. ఆదిపరాశక్తి 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీదేవి అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషామర్ధిగా పూజలందుకుంది. ఈ రోజున అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర గులాబీలతో అమ్మను పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలను సమర్పించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శరన్నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికై అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం.
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం అంటూ అమ్మను ప్రార్థిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, శత్రుపీడలు తొలగిపోతాయి. ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. చింతపండు, పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. శ్రీ చండీమాత అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం వచ్చినందున ఈ రోజున అమ్మవారిని మనం సరస్వతీదేవిగా ఆరాధిస్తున్నాం. త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే అలంకారం యొక్క విశిష్టత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా 7 నామాలతో పూజింపబడే ఆ చదువుల తల్లి సరస్వతి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ చదువుల తల్లిని ప్రార్థిస్తే జ్ఞానానికి లోటుండదు. ఈనాటి నుండి తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బొమ్మల కొలువులు పెట్టి పేరంటాలతో సందడి చేస్తారు. విద్యార్థులు ఈరోజు పుస్తకాలను అమ్మ చెంత ఉంచి పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రం సమర్పించాలి. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మకు నైవేద్యంగా దధ్యోదనం సమర్పించాలి. భక్తులందరిపై శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం ఉండుగాక. శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుండే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు. ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి వింజామరులు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరీ దేవిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటూ సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు సువాసిని పూజ విశేషంగా చేస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. బంగారు రంగు చామంతులతో అమ్మను పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను సమర్పించాలి. ఆ లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శరన్నవరాత్రులలో 8వ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన ఆ దుర్గాదేవిని దుర్గాష్టమి రోజున సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయే వస్త్రాహి నోదేవి దుర్గాదేవి నమోస్తుతే అంటూ స్తుతిస్తే దుర్గతులు తొలగిపోతాయి. త్రిశూలధారి అయి సింహ వాహనాన్ని అధిష్ఠించిన దుర్గాదేవికి ఈరోజు ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర గులాబీలతో అమ్మను పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలి. ఆ దుర్గాదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శరన్నవరాత్రులలో 9వ రోజు మహాపర్వదినం మహర్నవమి. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. సింహవాహిని అయిన అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడింది. అనంతరం అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలసింది. ఈ రోజున అమ్మను ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అని భక్తులు స్తుతిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం సమర్పిస్తారు. అమ్మను వివిధ రకాల పూలతో ఈరోజు పూజించుకోవచ్చు. అమ్మకు నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి సమర్పించాలి. ఆ మహిషాసుర మర్దిని అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శ్రీమాత్రే నమః.